ఇక్కడ మనం పర్టికులర్ మాట్లాడదాం. కేటీఆర్ కవిత విషయంలో డిస్కషన్ ఉన్నది, అరెస్ట్ అని, కవిత అరెస్ట్ అయిందని. అయితేనే అనుకుంటున్నాను. ఎందుకంటే కేటీఆర్ స్వయంగా అంటున్నాడు కదా, అంటే అందులో కనపడుతుంది. ఇప్పుడు ఒకటండి సింపుల్ లాజిక్, ఈ ఫైల్ని బీజేపీ గవర్నర్ అని, అక్కడ కాంగ్రెస్ గవర్నర్ కాదు, ఏసీబీ నిర్ధారణ చేసుకున్న తర్వాత కేటీఆర్ అనేవాడు తప్పు చేశాడు, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ కావచ్చు, అది అవినీతి అని కూడా నాకు తెలియదు, ఆ కేసు ఇన్వెస్ట్ చేసేటువంటి ఆఫీసర్ చెప్పారు. కానీ అందులో అవకతవకలు జరిగిన ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ప్రాసిక్యూషన్ పర్మిషన్కి ఫైలు బీజేపీ గవర్నర్ దగ్గరికి పోయింది. మా గవర్నర్ కాదు ఆయన. ఆయన దాన్ని ఎవరికి పంపిండు? లీగల్ ఒపీనియన్ పంపిండు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చేసిండు ఆయన. అంటే అందులో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. బట్ న్యాచురల్ ఆయన అరెస్ట్ అన్నది. నేను అనేది అట్లా రేపొద్దున అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే పర్మిషన్ కూడా ఇచ్చింది కదా ప్రాసిక్యూట్ చేయడానికి. ఆయన పోయి కోర్టులకి నువ్వు తప్పే చేయలేదు అనుకుందాం, తప్పు చేయకపోతే కోర్టుకి ఎందుకు పోయినావు? స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేసినావు? కోర్టు నిన్ను 10 రోజులు అరెస్ట్ చేయొద్దని చెప్పి 41A కింద నీకు రిలీఫ్ ఇచ్చింది. ఏమన్నదంటే ఈయన అరెస్ట్ చేయకముందు ఈయన వివరణ అడగండి, ఈయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి, మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు అరెస్ట్ చేసుకోమన్నది. 41A అంటే అదే కదా. సో ఆ విధమైన స్క్వాష్ పిటిషన్ నువ్వు వేసుకున్నావు అంటేనే అందులో నువ్వు తప్పు చేసినట్టు నీకే తెలుసు. అవి అందుకే రండి రెడీగా ఉన్నా, ఏది ఆడిపోతాడట, జిమ్ చేస్తాడట, స్లిమ్ అవుతాడట, బయటకు వస్తాడట అని చెప్తున్నాడు మనకు. మీరా జిమ్ పోతాడట, దమ్ముంటే అరెస్ట్ చేయండి, అయ్యేదేముంది జైలుకి పోతా, పోయి రోజు ఎక్సర్సైజ్ చేసి స్లిమ్ అవుతా అంటున్నాడు, ఇంకా స్మార్ట్గా బయటకు వస్తాడట అని చెప్తున్నాడు. ఇక ప్రతి ఒక్కటి ఛాలెంజ్ చేసి అరెస్ట్ చేయి దమ్ముంటే అంటే ఎట్లా వ్యవస్థ అది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ఒక ప్రూఫ్ దొరికింది కాబట్టి వాళ్ళు గవర్నర్ పర్మిషన్. కానీ పబ్లిక్లో సానుభూతి వస్తున్నట్లు వస్తుంది. ఇప్పుడు మీకు దాన్ని మనం ఏం చేయలేము. అది ఇప్పుడు ఒకప్పుడు ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో మా పార్టీ అయినా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించింది అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత. ఒక్కసారి ఆమె ఎమర్జెన్సీ యొక్క ఫలితాన్ని అనుభవించి కొలాప్స్ అయ్యి జనతాదళ్ వచ్చింది. ఎంత అద్భుతమైన లీడర్లు ఉంటాయి అందులో. నేను కాంగ్రెస్ నుండి ఆ మాట అనద్దు కదా, బట్ జనతాదళ్ ఉన్న ఒక్కొక్కడు స్టాల్వర్డ్స్, ఒక్కొక్కడు ప్రధానమంత్రి స్థాయి, అంత నిజాయితీ పరులే. 2.5 yearsలో అది కొలాప్స్ అయింది. కొలాప్స్ అయిందే కదా, కొలాప్స్ అయింది. ఇందిరాని జైల్లో పెడితే అసలు ఆ అవినీతి కానీ ఆమె నిరంకుశత్వం కానీ అడిగినోడేవాడు అసలు? అంతకంటే ఎక్కువ మెజారిటీతో వచ్చిందా ఈ జనతాదళ్ ఫెయిల్ అయ్యి. ఆనాడున్న ప్రజలు వేరు, ఇవాళ ఎప్పుడైనా సింపతి, ఆ సింపతి అంటాను. కానీ సెన్సిటివ్ వేరు జనం. ఇప్పుడు అప్పుడు అంత సెన్సిటివ్ లేరు, అప్పుడు లేరు. అప్పుడు మీడియా ఎక్కడది? ఇప్పుడు అప్పుడు మీడియా కంటే ఇప్పుడు ఇంకా మీడియా పెద్దది. ఇప్పుడు సోషల్ మీడియా శాసిస్తుంది మొత్తం రాజకీయాలని. ఆ పరిస్థితిలో ఇంకా ఎక్కువ వస్తుంది మరి సింపతి వస్తే. నేను సింపతి చెప్తున్నా, నేను చెప్పలేమంటున్నా. కౌంటర్ ప్రొడక్టివ్ కూడా ఒక్కొక్క సందర్భాలు అవుతుంది. మీరు తీసుకుపోయి తొందరపడి మేము కనుక కేసీఆర్ను కవితను కుటుంబం జైలు వేసినాం అనుకోండి, వస్తుంది మరి సింపతి రావచ్చు, కౌంటర్ ప్రొడక్టివ్ కావచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది ఇవన్నీ. జస్ట్ లైక్ దట్ ఏదో కోపం ఉందని అరెస్ట్ చేయలేము. దాన్ని ప్రూవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటే మేజిస్ట్రేట్ ముందు పెట్టగలిగితేనే ఈ అరెస్టులు తాగాలి తప్ప, లేకపోతే కౌంటర్ ప్రొడక్టివ్ మీరు అన్నట్టు. రేపొద్దున లోకల్ బాడీలో మాకు దెబ్బ తగలవచ్చు, అరే పాపం కేసీఆర్ లోపల వేసి రావచ్చు. పబ్లిక్ ముందు కరప్షన్ అనేది రిలేటివ్ టర్మ్ అండి. కరప్షన్ అనేది రిలేటివ్ టర్మ్. మనం కనుక కామన్ మ్యాన్ పట్టుకొని అరే బాబు కేసీఆర్ దొంగ అంటే నువ్వు కూడా దొంగే అంటాడు వాడు. 100%. నువ్వు చిన్న దొంగ, వాడు పెద్ద దొంగ అంటాడు. అంటే 100%. రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కామన్ మ్యాన్ అనేది ఏంటంటే నువ్వు చిన్న దొంగ కావచ్చు, వాడు పెద్ద దొంగ కావచ్చు, ఇద్దరు దొంగలే అంటాడు వాడు. పదే కేసీఆర్ మీద మాట్లాడితే నెక్స్ట్ కాంగ్రెస్ మీద అదే వస్తుంది కావచ్చు. అది మనం ఎట్లా వెళ్తాం? ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఎలిగేషన్స్ పెట్టారు. మూసి అనగానే బీఆర్ఎస్ 1,00,000 కోట్లు, 1,00,000 కూడా మా కాళేశ్వరం 1,00,000 అంటే మరి ఇది 1,50,000 కోట్లు కదా అన్నారు. అవి ఎందుకు అన్ని ఎందుకు మరి 1,00,000 కోట్లు? అది ఏమంటే అసలు ఒక తట్టె మట్టి కూడా తీయకుండా ఈయన ఎడదినడు పాపం ఈయన గ్రూప్ వైజ్ స్టూడియోడు మొదలే కాకపోయాది, డిపిఆర్ చెప్పకపోయా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చి దీని కింద పెడుతున్నట్టు ఆయన పబ్లిక్ డాక్యుమెంటే కదా. అడ్మినిస్ట్రేషన్లో టెండర్స్ అన్ని ఓపెన్ ఉంటాయి, పబ్లిక్ డొమైన్లు ఉంటాయి. తర్వాత ఆయన పీపీపీ మోడల్ అని చెప్పింది. తర్వాత ముందు చెప్పకుండా తర్వాత పీపీపీ మోడల్ అన్నాడు. పీపీపీ మోడల్ అంటే ఉంటా గవర్నమెంట్కే లాభం వస్తుంది. ఖర్చు అయితే 1,50,000 కోట్లు అయితే 1,50,000 కోట్లు అయితే అయి ఉండొచ్చు. కానీ దానికి పీపీపీ మోడల్ నిజంగానే అయితే ఇప్పుడు లండన్ అయ్యి అన్నాడు. ఆ లండన్ అయ్యి అనేది దాని కనుక ఎవడో పెడితే ఎవడో వచ్చి ఆపరేటర్ వచ్చి నీకే డబ్బులు కడతా, వాడికి మనం ఇచ్చేదే ఉండదు, వాడి ఖర్చుతో పెట్టుకుంటాడు. టూరిజం స్పాట్ డెవలప్ చేసి అనుకుందాం, ఏ నాగోల్ దగ్గరనో ఇక్కడనో. దానికి వాడు బోర్డులు పెడతాడు, పర్యాటకులు ఆకర్షిస్తాడు, టికెట్లు అమ్ముకుంటాడు. ఎవ్రీ ఇయర్ నువ్వు ఆక్షన్ పెడితే నీకే ఉంటాడు డబ్బులు వచ్చాయి. సో అసలు ఆ మూసి కథ ఏందో చూడకుండా వినకుండా దీంట్లో అవినీతి అంటే ఏ ప్రాజెక్ట్ మరి పెట్టిండు పాపం? కూలేశ్వరం పెట్టిండా, లేదా ఇక్కడ తట మట్టి తీసిండా,
ఉన్నలొల్లి అసలు ఈ ఉన్నలొల్లికే మేము పరిచయం అవుతుంటాం. హైడ్రా అని మూసి అని మేము మొదలుపెట్టేది మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందరూ స్వాగతించి అవే అస్సాలుగా మా మీద ప్రయోగిస్తున్నారు ఇప్పుడు. సో దాంట్లో కరప్షన్కి స్కోప్ అయితే లేదు. ఏ పెద్ద ప్రాజెక్ట్ మీరు మొదలుపెట్టలేదు, ఉన్నది కొనసాగించడానికి కింద మీదే తప్పిపోయిపోతున్నది మా గవర్నమెంట్. సో అవినీతికి అనేది స్కోప్ ఉందని అయితే అనుకోను. అట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మేము కాంటెంప్లేట్ చేసే కూడా ఇట్లాంటి పీపీపీ మోడల్సే తప్ప. ఓఆర్ఆర్ కూడా నాకు మన కోమటిరెడ్డి స్టేట్మెంట్ చూసినాం కదా, చివరి దశలో 7,800 కోట్లు లూటీ చేసిపోయినాడు. అది ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా టెండర్సే పిలుస్తారు తప్ప అది స్కోప్ ఉంటుందని అనుకోను. బట్ ఒకటి 100% అవినీతి లేకుండా మేము పరిపాలిస్తాం, గాంధీ తర్వాత మేమే అని మేము చెప్తే కూడా ఫూలిష్నెస్ అవుతుంది. కరప్షన్ అది ఒకటి ఇట్లా వేళ్ళు ఉనుకొనిపోయినటువంటి జాడ్యం. అది దాన్ని సమూలంగా తీసేయాలటువంటి ప్రయత్నం చేయొచ్చు, తప్పేం లేదు. కానీ 100% అది జరుగుతున్నది కూడా అంత ఇమ్మీడియట్ ఫ్యూచర్లో సాధ్యపడే పని కాదు. కానీ వాళ్ళ లెవెల్లో ఒక కుటుంబం దగ్గర 5 లక్షల కోట్లు జమ అయ్యే పద్ధతిలో మాకు టెండర్లు లేవు, కాంట్రాక్ట్ లేవు, ఇచ్చినోడు కూడా లేడు. కానీ ఇక్కడ ఇరిగేషన్ విషయంలో వీళ్ళు రోజు కొత్త ప్రతిపాదన ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఉల్టా ఖర్చు కాదా, మళ్ళీ 30,000 కోట్లని 10,000 కోట్లని అదనపు బర్డెన్ కదా ఇదంతా. ఏ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు మీరు? కాళేశ్వరం దాన్నే ఇప్పుడు నీళ్ళు ఎట్లాగో మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు హైదరాబాద్ తీసుకొస్తామని చెప్తున్నారు. మరి కాళేశ్వరం ఒకవైపు నిష్ప్రయోజనం అంటున్నారు, మళ్ళీ అదే నీళ్ళు వాడుతున్నారు. తప్పదు కదా మరి. ఇప్పుడు మీకు అక్కడ స్కోప్ ఉంది అన్నప్పుడు మరి ఎందుకు అనాలి, స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? మల్లన్న సాగర్ ఉంది, నిజంగా కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్పినట్టే దాని అవసరమే లేదన్నారు. సింపుల్ లాజిక్ అండి. కాళేశ్వరం మీరు కట్టిన సందర్భం లోపల ఒక ఎకరానికి దాదాపుగా 45,000 కోట్ల ఎక్స్పెండిచర్ పెట్టిరని వచ్చింది. 45,000 కోట్లు, 45,000 కోట్లు అంటే 45,000 అంటే ఒక ఎకరానికి 45,000 ఆదాయం ఎక్కడుంది అసలు మీకు? అంత పెట్టుబడి అవసరం అనేది క్వశ్చన్. అది ఇల్లాజికల్గా పెట్టుబడి పెట్టింది, దాని అవసరం లేకుండే గ్రావిటీతోనే పారేటువంటి చాలా ఉన్నాయి మన దగ్గర అనేటువంటిది ఒక కాన్సెప్ట్. అది డిబేటబుల్. అది ఆయన కట్టుకున్నాడు, ఒక ఇంజనీరింగ్ మార్వల్ కట్టుకున్నాడు, అది లేపి అందరికీ చెరువులన్నీ నిండిపోతే సస్యావలంగా ఉంటే సంతోషమే. కానీ ఆ బర్డెన్ మీ మీద నా మీద పడుతుంది. ఎందుకంటే దాని మెయింటెనెన్స్, ప్రాజెక్ట్ కాస్టు, ఫ్యూచర్లో మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇప్పటికి కూడా 10,000 కోట్ల రూపాయల బకాయి పడ్డది గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు. అది బుక్ అడ్జస్ట్మెంట్ అయినా మన మీద బర్డెనే కదా, ప్రజల మీద. సో ఇట్లాంటి అనాలోచితమైన ప్రాజెక్టులు చేయడం అనేది తప్పు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ దాదాపుగా 3-4 వేల కోట్లు కేటాయించి ఏఎంఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూ ఉంటున్నారు. ఇది ఎలిమినేటి మాధవరెడ్డి లెఫ్ట్ బ్యాంక్. అదేంటి, సొరంగ మార్గం. ఒక 10 కిలోమీటర్లు మీరు అటు ఇటు మళ్ళీ అది మిషన్స్ పాడైపోతే 10 ఏళ్ళు పట్టి నీళ్ళు ₹1 కూడా ఇవ్వలే, కంప్లీట్ చేయలే. 20, 30, 25 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే 10 కిలోమీటర్సే బ్యాలెన్స్ ఉంటే వదిలిపెట్టినవాడు. ఈరోజు దానికి ఒక 3,000 కోట్లు కేటాయించలో తప్పలేదు. అది కంప్లీట్ చేశారనుకోండి, మీకు అక్కడ ఏఎంఆర్ లిఫ్ట్ ఏదైనా 4 లిఫ్ట్లు పనిచేస్తున్నాయో అది మంచినీళ్ళ కోసం మీరు వాడుకోవాల్సిన అవసరమే తప్ప ఇరిగేషన్కు 3 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా గ్రావిటీతో పారుతుంది. అది అట్లాంటి పనులు చేయాలి కదా, చేయలేవాడు. ఇప్పుడు అది కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీకు ఆ 3,000 కోట్ల అదనపు ఎక్స్పెండిచర్ లాగా కనపడుతుంది. కానీ ఒకసారి అది ఓపెన్ అయ్యి గ్రావిటీతో నీళ్ళు రావడం ప్రారంభమైనాక దాన్ని అద్భుతంగానే అనిపిస్తుంది మనకు. సో అట్లాంటి పనులు చేయకుండా ఈ 10,000 crores వైగుండర్లో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదండి, అవన్నీ కంప్లీట్ చేయలేదు కదా వాళ్ళు. నెట్టెంపాడు కావచ్చు, మరొకటి కావచ్చు, చిన్న చిన్న ఉన్నాయి, జూరాల కావచ్చు, లేకపోతే దిండి కావచ్చు, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్నింటిలో 10-15 వేల కోట్లతో ఇప్పుడు వీళ్ళు దానికి అలాట్ చేస్తున్నారు. ఈ చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే కూడా చాలా ఎకరాలకు చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టు 8 నెలల పరిపాలనే కాబట్టి ఇప్పుడే మనలేం, ఇప్పుడే మనం ప్రతిపాదనలు మాట్లాడుతున్నారు, మాట మాట్లాడుతున్నారు వాళ్ళు ఉంటారు అంటే సహజంగా.